ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు, హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకినాడ ప్రణవ ఆశ్రమ వ్యవస్థాపకురాలు సుమిత్రానంద మాతాజీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే విదితి గారు. అసలు ఫస్ట్ ఆలోచించడం సంగతి పక్కన పెడితే నమ్మటమే చాలా తక్కువ అమ్మా. అంటే ఎవడు చూశాడు, ఇంకొక జన్మ ఉందో లేదో, ఇప్పుడు మనం దాచుకున్న పుణ్యం పాపమే అప్పుడు మనకు ఉపయోగపడుతుంది, ఇలా ఎక్కువ ఇలాంటి ఆలోచనలో ఉన్నారు. అంటే ఎందుకు వస్తున్నాయంటే అలాంటి ఆలోచనలు, ఈ బ్రతకడంలో ఇరుక్కుపోయి ఉంది మనస్సు. అనేక రకాలుగా ప్రపంచ వ్యామోహం అంటాము. ఆ వ్యామోహంలో పడిపోయి అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం, ఇప్పుడు టెంపరీ, అంతా స్పీడ్ అయిపోయింది కదమ్మా. అన్ని చిటికెలో ఇప్పటికిప్పుడు ఫలితం కావాలి, అలా ఫాస్ట్గా వచ్చేయాలి. ఇది అలవాటు పడిపోయిన మనుషులు ఏం చేస్తున్నారు అని అంటే అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందామనంటే, ఇప్పుడు మీరు చూస్తే కనుక ఎవరెవరు ఏ ఏ ప్రారంధాలతో వచ్చారో, వాళ్ళకి డబ్బు ఉందా డబ్బు లేదా ఇదంతా పక్కన పెట్టేయండి. వాళ్ళ ప్రారంధంలో ఎంత డబ్బున్నా వాళ్ళకి ఏదో అది అంటే రెటిఫై అవ్వని, వైద్యం కూడా కుదరని అనారోగ్యం వచ్చిందనుకోండి, ఏం చేయగలుగుతారు? అది ఎక్కడి నుంచి వచ్చింది కదా. ఇప్పుడు మన పుట్టుకే మన ప్రారంధం కదా. ఎందుకంటే మనకు తెలియదు. ఇప్పుడు మీరు పుట్టినప్పుడు ఏదో ఒక పూరి గుడిసెలో పుట్టారనుకోండి, మీరు బ్రతుకు పోరాటంలోనే ఉంటారు అంతే కదా. మీరు పుట్టడము ఒక మిడిల్లో లేకపోతే ఒక హైలో పుట్టినప్పుడు మీ చదువు లేకపోతే జ్ఞానము లేకపోతే అవకాశము అన్నీ వస్తున్నాయా రావట్లేదా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి? వాడి పూర్వజన్మ కృతం పాపం పుణ్యం అన్నారు. ఆ పూర్వజన్మలో మీరు ఏదైతే తెచ్చుకున్నారో దాన్ని బట్టి రిలేషన్ తోటే, ఆ రిలేటెడ్గానే కదా జన్మ వస్తుంది. ఓకే, మరి వచ్చినప్పుడు దాని ప్రకారమే అవుతోంది కదా. గమనిస్తే మనకు తెలిసిపోతుంది. ఒకే తల్లి ఇద్దరు ముగ్గురిని బిడ్డలు ఉంటే కనుక వాళ్ళ గుణాలు అందరికీ ఒకలా రావట్లేదు. ఒకడు మంచిగా ఉంటున్నాడు, ఒకడు చెడ్డగా ఉంటున్నాడు. మరి ఎక్కడి నుంచి ఇదంతా వస్తుంది? ఇది గమనిస్తే కనుక మనం ఇప్పుడు ఏం వద్దు, ఇప్పుడు ఏం అక్కర్లేదు, ఇప్పుడు ఏదో బ్రతికేద్దాం అనుకుంటే నెక్స్ట్ నువ్వు అనుభవించాల్సి ఉంటుంది కదా. ఇది గమనించాల్సిన విషయం. అంటే ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి పని కూడా, అది మంచైనా చెడైనా, అంటే మనం అందరం అనుకునేది పాపం పుణ్యం. పాపం చేస్తున్నావు, దానికి శిక్ష అనుభవిస్తావు. పుణ్యం చేస్తున్నావు, దానికి తగ్గట్టుగా ప్రతిఫలాన్ని పొందుతావు. ఇదే మన నెక్స్ట్ జన్మకి క్యారీ అవుతుంది. మరి ఇప్పుడు కూడా కొన్ని అనుభవిస్తాము అని అంటూ ఉంటారు కదమ్మా, అవి ఎలాంటివి? మీరు ఇప్పుడు అనుభవించేవి ఏవైతే ఉన్నావో అవి మీరు తెచ్చుకున్నవే కదా. అంటే అన్ని గత జన్మకు సంబంధించి, అన్ని గత జన్మవే ఉండవు. స్వయంకృత అపరాధం కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు ఒక ప్రారంధం మీరు అనుభవిస్తున్నారమ్మా. అంటే ఏదో మీరు జారి పడ్డారు అనుకుందాం, జారి పడ్డారు, ఓకే. జారి పడితే కాలు విరిగింది అనుకోండి. అప్పుడు మీరు వెంటనే ఆ కాలు విరిగిందంటే చూడ్డానికి వచ్చే వాళ్ళందరూ ఈ ప్రారంధం ఇదంతాను అని రోజు నడిచేది కూడా ఇప్పుడు జారి పడింది అంటారు. కానీ రోజు నడిచేటప్పుడు మీరు అలర్ట్గా ఉన్నారు, ఆ రోజు మీరు అలర్ట్గా లేరు, ఓకే, పడ్డారు. అది మీరు ప్రారంధంలోకి ఎలా చేస్తారు? ఓకే, అది స్వయంకృత అపరాధం. నేను నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవాలి, కానీ ఏదో హడావుల్లో ఉన్నాను, అదేదో ఎక్కువగా పెట్టుకున్నాను, దానివల్ల ఇక్కడ పడ్డాను, చాలా స్పీడ్గా వెళ్ళిపోవాలనుకున్నాను, దానివల్ల పడ్డాను. అది ప్రారంధంలోకి తోసేయడం కాదు. ప్రారంధం అనేది మీ పుట్టుకలో మీరు ఎక్కడ పుట్టారు, మీకు ఎక్కడ మళ్ళీ జీవించాలి, ఇవన్నీ ప్రారంధంలోకి వస్తాయి. ఇప్పుడు సడన్గా మనకి ఏదో ఒక భూకంపం వచ్చింది, అది మీ ప్రారంధం కాదు కదా, ప్రకృతి వైపరీత్యము కదండి. సో ఇప్పుడు మీరు మొన్న మధ్య ఎప్పుడో చూడండి, ఒక ఫ్లైట్ పేలిపోతే ఒకే ఒక అతను బతికాడు, 250 మంది చనిపోయారు. అది పుణ్యమా కాదంటారా? మరి పుణ్యమే కదా.
ఇప్పుడు అనిపిస్తుంది భగవంతుడు ఉన్నాడు అని చెప్పి ఇలాంటివి కదా, విన్నా. అతనికి భగవంతుడు. కానీ అమ్మ, మీరు చెప్పిన ఉదాహరణే నేను మళ్ళీ ఉదాహరణగా తీసుకుంటా. ఆయన బ్రతికాడు సరే, కానీ అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డా కూడా ఆయన మానసిక స్థితి సరిగా లేదు ఇప్పుడు, అంటే ప్రస్తుతం అని అన్నారు. అది కర్మే కదమ్మా మళ్ళీ. అంటే ఆయన సేవ్ అయినందుకు అది ఆయన చేసిన పాపము ప్రతిఫలం పుణ్యము బ్రతికొచ్చాడు. కానీ మరి ఎందుకు ఇంత ఇబ్బందులు పడాలి? ఆయనకు పుణ్యం ఉండబట్టే బతికొచ్చిండు, మళ్ళీ ఇంత మానసిక స్థితి బాలేని స్థితికి ఎందుకు వెళ్ళాడు? బ్రతకడానికి పుణ్యం ఉంది. హ్మ్. ఓకే, బ్రతకడానికి పుణ్యం ఉంది. ఓకే. అతనుకున్న అజ్ఞానము అంటే అతనుకున్న భయము ఏదైతే ఉందో అది షాక్ తిన్నాడు. ఓకే, అంటే జీవితంలో ఆ అభయము అనేది అది కరెక్ట్గా మనం పెంచుకోకపోతే కనుక, ఇప్పుడు మీరు నడిచి వెళ్తున్నారమ్మా, మీకు భయం ఉంది, 2-3 నడిచి వెళ్తున్నారు అనుకుందాం. ఒకళ్ళకి భయం ఉంది, ఇంకొకళ్ళకి భయం లేదు. అక్కడెక్కడో ఏదో తాడు కనిపించింది అనుకోండి, వెంటనే వీడు భయం పడేవాడు, ఆల్రెడీ పాము అనే భయం ఉంది కాబట్టి వెంటనే పాము అనేస్తాడు. అంతే. ఇంకొకడు కాదు, అదేంటో చూద్దాం అనుకుంటాడు, ఎందుకని అతనికి పాము అంటే భయం లేదు కదా. అలా జీవించేటప్పుడు ఇప్పుడు చాలా మంది జీవిస్తూ ఉంటారు. జీవిస్తున్నప్పుడు మీరు కరోనాలో చూడండి, కరోనాలో కరోనా వస్తుందేమో అని భయమేసి చనిపోయారు బోళ్ళ మంది, చాలా మంది కదా. ఇప్పుడు ఇది ప్రారంధం అనరు, మరి స్వయంకృతాపరాధం అంటారు దాన్ని. ఓకే, ఓకే, కదా. ఇప్పుడు అదే కరోనాలో మేము ఎంతో మందికి పని చేసాము, అవును, భోజనాలు వండి పెట్టాము, రోడ్డు మీదకి వెళ్ళాము, మాకు కరోనా రాలేదు అని అంటే చుట్టమేం కాదు కదా. కానీ ఓంకారం చేస్తూ హీలింగ్ ఉండడము, ఒక ధైర్యము, సాధన ఉండడం వల్ల ఒక ధైర్యము, భగవంతుడు చూసుకుంటాడనే అభయము, ఇవన్నీ మన మానసిక ఒత్తిడి లేకుండా మనకు ఒక బలాన్ని ఇచ్చినప్పుడు, మీకు ఏదైనా సరే మీరు గమనిస్తే కనుక అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే మీ మానసికం నుంచే ముందు శారీరకంలోకి వస్తుంది. భయమే వాడిని ఇంకొంచెం బెంగకు చేస్తుంది. మీరు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మెడిసిన్ కంటే కూడా డాక్టర్ మీద నమ్మకం మనకి వైద్యం బాగా ఉంటుంది కదా. మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది. భయపడిన వాడు ఏం చేస్తాడు, తగ్గుతుందో లేదో అని మళ్ళీ హోమియోకి వెళ్తాడు, మళ్ళీ తగ్గుతుందో లేదో మళ్ళీ ఆయుర్వేదానికి వెళ్తాడు, ఆప్షన్స్ తీసుకుంటాడు కదా. లేదు అన్నవాళ్ళు పూర్వం మరి ఏమీ లేకుండా 2 ఆకులు కోసుకుని నోట్లో పెట్టుకుని ఆడు చక్కగా ఉన్నారు కదా. తగ్గుతుంది అనే బలం, ఏ విటమిన్ డెఫిషియన్సీ లేవు, ఏమీ లేవు. తీర్థం ఇచ్చేవారమ్మా, గుడికి వెళ్ళి అనారోగ్యం వచ్చిందనుకోండి, చక్కగా పూజ చేసి తీర్థం ఇస్తే దేవుడు నాకు కాపాడుతాడని చెప్పి ఆ తీర్థం తాగితే వాడికి రోగం తగ్గేది. నమ్మకమే కదా. సో అదెంత మానసిక బలం. దానికే మన పెద్దలు ఏం చేశారంటే ఈ మానసిక బలాన్ని పెంచటం కోసము ఇన్ని పూజ ఏర్పాట్లు ఇవన్నీ చేసి ఉన్నారు. రోజు ప్రొద్దుటే మీరు అనేక పనులు చేయాలి. గృహంలో ఉన్నప్పుడు పిల్లల్ని పెంచాలి, ఉద్యోగం చేసుకోవాలి, మనకు ఉండే బాధ్యతలు, వీటన్నింటితోటి ఒక గృహస్థికి విపరీతమైన ఒక బరువు ఉంటుంది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. అప్పుడు వాళ్ళు అందులోకి వెళ్ళేటప్పుడు ఒక మనోబలం కోసం ఉదయం ఒక పూజ పెట్టారు. అందుకే ఒక ధైర్యం, భగవంతుడు మనల్ని చూసుకుంటాడనే ఒక ధైర్యం. అప్పుడు మీరు వెళ్తున్నప్పుడు దాంట్లోకి వెళ్ళినప్పుడు అంత తొందరగా అనారోగ్యం రాదు, అంటే మానసికంగా అంత ఒత్తిడి రాదు. దీనికోసం ఇన్ని ఏర్పాట్లు చేశారు మనకి, అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు నమ్మకం కూడా పోతుంది, ఉన్నాడా లేదా అని. ఉన్నాడా లేదా అన్నప్పుడు మీకు అనారోగ్యం వచ్చి లేకపోతే చాలా ఇబ్బందిలో మనం ఉన్నాం అనుకోండి, మన భర్త కానీ లేకపోతే డాక్టర్ కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు కానీ ఏమీ చేయలేనప్పుడు ఎక్కడికి వెళ్తారు గమ్ముని? ఫస్ట్ దండం దేవుడికే వెళ్ళిపోతుంది కదా. ఆరోగ్యం బాగాలేకపోయినా, మనసు బాగాలేకపోయినా, ఏ చిన్న ఇబ్బంది ఉన్నా టెంపుల్కి వెళ్ళాలని మరి కదా వస్తుంది కదా. లేదు, మీరు దండం పెట్టుకుని నాకు ఈ అనారోగ్యం తగ్గాలి అని అనుకున్నప్పుడు, అది తగ్గినప్పుడు ఇమీడియట్లీ మళ్ళీ దర్శనానికి వెళ్తున్నారా లేదా? అంటే అభయమా కాదా? ఇది మనం గుర్తిస్తే ఉన్నాడా లేదా పక్కన పెట్టేయండి. ముందు మీరు నడవడానికి, మీరు ప్రతి దానికి వెళ్ళడానికి ఒక బలమా కాదా? భగవంతుడు అనేది ఒక బలమా కాదా? బలమే. ఆ బలాన్ని ఇప్పుడు తగ్గించేసుకుంటున్నాం కాబట్టి మానసిక ఒత్తిడి ఎక్కువైపోతుంది. మీరు ఆ బలాన్ని పిల్లలకి మీకు అందివ్వలేదు కాబట్టి వాళ్ళు స్ట్రెస్ రిలేటెడ్ జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి పిల్లలకి. అవును. మా చిన్నప్పుడు మేము ఒక ఎగ్జామ్ రాయాలనుకోండి,
పెద్దలు చెప్పేవారు, దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళు, నువ్వు బాగా రాస్తావు. మేము కూడా అలాగే గమ్మున దండం పెట్టుకుని బాగా రాశారు. ఒకవేళ టీచర్ ఏదన్నా చెప్తే చేయలేదనుకోండి, అతను కొడతాడేమో అని భయం వేసి ముందు అమ్మవారికో లేకపోతే దేవుడికో దండం పెట్టుకుని ఇవాళ టీచర్ కొట్టకూడదంటే వాడు ఆ రోజు ఏదో మొత్తం మీద మర్చిపోయేవారు మమ్మల్ని. ఓ దేవుడు ఉన్నాడు కాబట్టి ఇలా జరిగింది అని బలం ఉండేది. అలా అని చెప్పి అన్ని సందర్భాలలో అలా తీసుకోలేం కదమ్మా. నమ్మకంగా ఉండి నేను చదవను కానీ భగవంతుడు అది 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 వేరే విషయం. అది ఉంటారు అలాంటి వాళ్ళు, అది వేరే విషయం. నేనేమంటున్నానంటే నీకు ధైర్యం కోసం రిసీవ్ చేసుకోమంటున్నాను, బద్ధకంతో రిసీవ్ చేసుకోమని చెప్పట్లేదు. అంటే మన ప్రయత్నం మనం చేస్తూ మన ప్రయత్నం చేస్తూ నమ్మకం తప్పనిసరిగా చేయాలి. చేస్తే మీకు బలం పెరుగుతుంది. అప్పుడు ఇంత స్ట్రెస్ ఉండదు అంటున్నాను. అనవసరంగా స్ట్రెస్ తెచ్చుకోవడం ఎందుకు? నువ్వు నా మీద పెట్టేస్తే నీ భారం నేనే మోస్తానన్నప్పుడు నువ్వెందుకు పెట్టవట్లేదు కదా? అంటే సిద్ధంగా ఉన్నాడు. అదే నేను అనేది గట్టిగా ఉంటుంది, నేను చేసేయగలను అని చెప్పి దానివల్ల పెట్టలేకపోతున్నాం. ఇప్పుడు అమ్మ ఈ భౌతికమైన ఆరాధనలు ఇవన్నీ ఏమీ వద్దు నాకు, నేను భగవంతుని తెలుసుకోవాలి అని అంటే నేను ఆయన నామము లేదంటే ఏదైనా మంత్రము, అంటే మన పెద్దవాళ్ళు మనకి ఇన్ని అందించారు, అది నాకు వీలున్నప్పుడల్లా నేను స్మరించుకుంటూ కూర్చుంటా, సరిపోతుందా? ఈ పూజలు ఈ విధానాలు ఆచరించకపోయినా పర్వాలేదంటారా? అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఆచరించడం ఆచరించకపోవడం అనేది మీ ఇష్టం. ఓకే, అందుకే కదా పుష్పం పత్రం ఫలం తోయం చాలన్నాడు శ్రీకృష్ణుడు. ఎందుకు చెప్పాడు? నువ్వేమి ఇవ్వకపోయినా పర్వాలేదు కదా. పుష్పం అంటే పుష్పం కోసివ్వడం కాదు, పుష్పం లాంటి హృదయం నీకుంటే చాలన్నాడు. పత్రం అంటే పరోపకారం. పత్రం అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఆకు నుంచి ఏమొస్తుంది మీకు? ఆక్సిజన్ వస్తుంది కదా. మీరు విడిచిన నెగటివ్ తీసుకుని పాజిటివ్ ఇస్తోంది. కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మీరు వేస్ట్ వదిలేసింది తీసుకుని ఏమిస్తోంది? మనకు ఉపయోగపడేసింది. అంటే పత్రం ఏంటి? పరోపకారం కదండి. పుష్పం ఏంటి? హృదయము శుతిమెత్తగా పుష్పం అంత అందంగా ఉంటే కనుక ఎవరైనా హాయి వస్తుంది. మీరు వెళ్ళేటప్పటికి ఎవరికైనా హాయి అనిపిస్తుంది కదా. పత్రం పరోపకారం అన్నారు. ఫలం ఆస్వాదం, రుచి, చేస్తున్న పనిని ఆస్వాదించడం, అన్ని రకాలు మీరు ఎలా చూసుకున్నా. సో మనం అలా తయారైతే కనుక భగవంతుడికి నువ్వు ఏ పూజ చేయాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు సమర్పించుకోవచ్చు కదండి. తో ఏమంటే నీరు చూడండి, నీరు లేకపోతే 80% నీరు మనం తీసుకుంటాము, నీరు లేకపోతే ఏమీ లేదు. సో ఇలా మనకి మనం తయారవడం కోసము ఇవన్నీ మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి మీ ఇష్టం, మీరు చేస్తారా చెయ్యరా మీ ఇష్టం. కానీ ఇవన్నీ మనం తయారవడానికి ఏర్పాటు చేశారు అనే చిన్న జ్ఞానం మనకొస్తే ఏది చేసినా మనం ఈగో లేకుండా, నేను ఇది చేస్తున్నానని గొప్ప గర్వం లేకుండా, మనకి మనం మారడానికి ఇవన్నీ పెట్టారు మన పెద్దలని తెలుసుకోగలిగితే కనుక, ఇప్పుడు పిల్లలు అడుగుతారు ఎందుకు పూజ చేయాలి అని, మరి మనం చెప్పగలగాలి కదా. తల్లులు ఫస్ట్ చెప్పగలగాలి. ఎలాగా అంటే ఏది చేసినా నాయన ఇది నీ కోసము కదా, అని నువ్వు మారడం కోసము ఇన్ని ఏర్పాట్లు మనకి ఇచ్చి ఉన్నారు అని మీరు చెప్పగలగాలి. కాబట్టి ఒకవేళ చేయగలిగితే చేయొచ్చమ్మా. మీరు ఒక పూజ చేసినా కూడా మీకంటే కూడా ఆ పూజ 10 మందికి ఉపయోగపడటానికే మనకి ఏర్పాట్లు చేశారు అన్నీ కూడా. ఆ ప్రసాదాలు లేకపోతే వచ్చి వాళ్ళకి ఆ భావన కలిగించటం కోసం మీరు నోములు వ్రతాలు ఏం చేయండి, అందులో అన్నీ దానం ఉంటుంది. తర్వాత అందరికీ కాసేపు మనశ్శాంతి ఉంటుంది, భావం పెరగడం ఉంటుంది, అలంకరణలో మనకి ఒక హాయి వస్తుంది, చూసిన కంటికి మనస్సుకి ఒక హాయి వస్తుంది. ఇవన్నీ చూడండి, అన్నీ పరోపకారమే, అన్నీ అలాగే ఉన్నాయి. అది మనం తెలుసుకోక ఇదంతా కూడా. సో మీరు అలా చేయొచ్చు. అలా చెయ్యకపోయినా మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే రూపాయి ఖర్చు లేకుండా మీ అంతటా మీరు మీలో ఉండే ఏ నెగటివ్స్ వస్తున్నాయి లేకపోతే ఏ ఆలోచనలు వస్తున్నాయి వాటిని మనం ఎలా మార్చుకోవాలి అని తెలియడం కోసం మనకి ధ్యానం బాగా ఉపయోగపడుతుంది. ఓకే, చాలా సంతోషం అమ్మా, చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. నమస్తే.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.